చివరికి బ్లాక్మెయిల్ చేస్తే భయపడి బ్రతకైపోయింది నాది. కానీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను. ఎలాగైనా అందరికీ తెలిసేలా చేస్తాను. ఏమైందిరా? ఏం కాలేదమ్మా. ఫోన్ ఏది? అత్తయ్య, ఇందాక ఫోన్ మీ దగ్గరే ఉండాలి. ఫోనా? ఇక్కడే ఎక్కడో పెట్టానే. అమ్మ సియా, కనిపించాడా? లేదత్తయ్య. ఏంటి పైన లేరా? సరిగ్గా చూసావా అసలు నువ్వు? అవును చూశాను. అయినా ఖచ్చితంగా అక్కడే ఉన్నట్టు సరిగ్గా చూసావా అని అడుగుతావేంటక్క? తనంతేలేమ్మా, ఏ పని సరిగ్గా చేయదు, చేసేవాళ్ళనేమో 100 ప్రశ్నలు అడుగుతుంది. నానమ్మ, ఆ ఫోన్ ఏది? అవును, నా ఫోన్ ఏది? అవతల వాడేమయ్యాడో తెలియక మేమందరూ కంగారు పడుతుంటే నీ ఫోన్ గోలేంట్రా? ఇక్కడే ఎక్కడో పెట్టాను. ఏమైంది? ఏం వెతుకుతున్నారు? దేవా, దేవాంశ్, ఎక్కడికి వెళ్ళావు నాన్నా? నువ్వు కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఒంట్లో బాగలేదు, గదిలోంచి బయటికి రావద్దని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకేమైందోనని మేమంత భయపడ్డామో తెలుసా? ఇందు కూల్ కూల్ ఇందు. ఆ, గదిలో ఉండి బోర్ కొడుతుందని అలా వాకింగ్ అని బయటికి వెళ్ళాను, అంతే. ఓరిని వేషాలు. పైన ఇంతసేపు రొమాన్స్ చేసి వెనుక మెట్ల మీద నుంచి దిగి వాకింగ్కి వెళ్ళానని బిల్డప్ ఇస్తున్నావా? మీ అన్న బ్లాక్మెయిల్ చేసి ఉండకపోతే ఈ పాటికి బుక్ చేసి ఉండేదాన్ని. ఊరికే నాకేదో అయిపోయినట్టు భయపడిపోతారేంటి? భయపడరా మరి? ఒంట్లో బాగోలేదు, ఉపవాసం ఉన్నావు, ఆల్రెడీ 2 సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయావు. కనిపించకపోతే అది ఏమనుకుంటావు? కాదు, నేను వెళ్తే వెళ్ళావు, ఒక్క మాటైనా చెప్పి వెళ్ళాలి కదా. అసలు ఎక్కడికి కదలనని మాట ఇచ్చి మళ్ళీ ఎందుకు వెళ్ళావు? వెళ్ళక తప్పలేదు ఇందు, ఐఎమ్ సారీ. ఈ సారీలేం కుదరవు. ఎంత భయం వేసిందో తెలుసా? మీ నాన్న చూస్తే అలా, అన్నయ్యని చూస్తేనేమో ఇలా. సరిగా ఉండాల్సిన నువ్వే ఇలా బాధ్యత లేకుండా భయపెడితే మాకెలా ఉంటుందిరా? అయ్యో ఇందు, నా గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? అయినా సారీ చెప్పాను కదా. సారీ. అయినా నీకు భయం ఏంటి ఇందు? ఎవరు నువ్వు అసలు? రాజమాతవి, ఈ రాజాబాబుకి నాన్నమ్మవి. అయినా ఇలా చిన్న చిన్న విషయాలకి భయపడిపోవడం ఏంటి? నువ్వేం చెప్పినా నేను కరిగిపోనురా. నేను కోపంగా ఉన్నాను, మాట్లాడు పో. ఇందు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా చెప్పమ్మా. అన్నయ్య నువ్వైనా చెప్పు. ఇంకెప్పుడు చేయనని చెప్తున్నాడుగా నానమ్మా, ఈసారి క్షమించే. అయినా ఇప్పుడు నేను వచ్చానని సంతోషంగా ఉండకుండా ఇందాక కనిపించిన దానికి భయపడతావేంటి? చూడు ఎంత సంతోషంగా ఉన్నానో. అంటే ఏ కోరిక కోరుకుని వ్రతం చేశావో ఆ కోరిక తీరిందన్నమాట. మీరంటే
ఇష్టం లేకపోతే మీ చుట్టూ ఎందుకు తిరుగుతాను? మీకు బాగా లేకపోతే ఎందుకు వెళ్ళాడిపోతాను? అన్నీ తెలిసి కూడా నోటితో ఒక్క మాట చెప్పలేదని అలా ఎలా వదిలి వెళ్ళిపోతారు? మీకెలా చెప్పాలి? అవునమ్మా, నేను భగవంతుణ్ణి కోరుకున్నది దొరికింది. ఇన్నాళ్ళు అనుమానంతో ఇష్టం వచ్చినట్టు వాగాను. ఇప్పుడు నిజం తెలిసి కూడా మూసుకోవాల్సి వస్తుంది. నిజమా మనవడా? ఏంటా కోరిక చెప్పు. ఏం లేదిందు, మా ఇందుకి నా మీద ఇంతకు ముందులా ప్రేమ లేదు, మళ్ళీ అదే ప్రేమ కావాలని మొక్కుకున్నా. ఇప్పుడు కాసేపు కనిపించకపోయేసరికి ప్రేమ మొత్తం బయటపడిపోయింది. నా దగ్గర కాదు మనోడా నీ వేషాలు, నీ మాయలు చాలా చూశాను. ఈయన నా గురించి అంటున్నారని తెలుసు. ఇలా సరదాగా అంటూ ఏదో ఒక రోజు బయట పెట్టేస్తారేమోనని భయంగా ఉంది. వదిలిందు, వదులు. చాలే నీ వేషాలు, ముందు వ్రతం విరమించాలి. పదండి. పద నాన్న. భార్యలు భర్తలకి స్వీట్ తినిపించాలి. నాతో కలిసి వ్రతం విరమిస్తానని చెప్పారు. ఇప్పుడు సియాతో కలిసి స్వీట్ తింటారో లేదో. వదినా, ఏంటి? నీ ముక్కు మీద ఏదో ఉంది చూడు. అమ్మో, అనుకున్నది సాధించటానికి ఎంత మాయ చేస్తున్నారు. ఏంటది? ఏం లేదే. అదిగో ఇంకా అక్కడే ఉంది. ఏంటి? ముక్కు మీద కోపం అలానే ఉంది, చూసుకో. కాస్త నవ్వుతూ ఉండొచ్చు కదా. కొంతమంది నుంచి కొన్ని ఆశించకూడదు తమ్ముడు, వాళ్ళంతే మారరు. నేను మిమ్మల్ని ఆడుకోవాల్సింది మీరు నన్ను ఆడుకుంటున్నారు కదూ. ముందు నా ఫోన్ ఎక్కడుందో దొరకాలి, తర్వాతే చిన్న అవకాశం దొరికినా అందరికీ ఆ వీడియో చేరేలా చేస్తా. ఇప్పుడు భర్తలు భార్యలకి తినిపించండి స్వీట్స్. వ్రతం విరమించడం అయిపోయింది, ఇక భోజనాలు చేద్దాం పదండి. అలాగే అత్తయ్య. నానమ్మ, ఆ ఫోన్ ఏది? ఆ సోఫాలో ఎక్కడో పెట్టానురా. ఇన్నిసార్లు అడగకపోతే ఒకసారి ఆ నంబర్కి ఫోన్ చేస్తే ఎక్కడుందో తెలిసిపోతుంది కదా. సైలెంట్లో ఉంది, ఫోన్ చేసినా లాభం లేదు. ఆ ఫోన్ ఎవరికన్నా దొరకాలి,
అందులో వీడియో ఎవరైనా చూడాలి, అప్పుడు నీకుంటుంది. ఎవరైనా చూస్తే దానికి నేనేం చేస్తాను? నిజంగా ఎవరికన్నా దొరికి చూస్తేనే బాగుంటుంది. ఎవరిది ఫోను? చూద్దామంటే లాక్ చేసుందే. ఏమండి, ఈ ఫోన్ మీదా? ఈ ఫోన్ నాది కాదండి. అక్క నువ్వు చూస్తూ ఉండు, నేను ఇప్పుడే ఫోన్ మాట్లాడేసి వస్తా. తీసుకో అక్క. ఇందాక స్వీట్ తినకుండా తప్పించుకున్నారు, ఇప్పుడు మాత్రం తప్పించుకోలేరు. వేషాలు వేయకుండా భోజనం చేయండి. అబ్బా, ఇందాకంటే స్వీట్ తినకుండా తప్పించుకున్నాను. ఇప్పుడెలా తప్పించుకోవాలి? ఏదో ఒకటి చేస్తా. దేవాంశ్ బాబు, ఎవరు మిమ్మల్ని కలవడానికి వచ్చారు? ఇదే కరెక్ట్ టైం. ఎస్. దేవాంశ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరో కలవడానికి వచ్చారంటమ్మా. కాసేపు ఉంటారులేరా, నిన్నటి నుంచి ఏమీ తినలేదు, తినేసి వెళ్ళు. ఇందు, ఇప్పుడే స్వీట్ తిన్నాను కదా, కాసేపు ఓర్చుకోగలను. మన కోసం వచ్చిన వాళ్ళని వెయిట్ చేయించడం బాగుండదు కదా. నేను తర్వాత తింటానులే కానీ నా కోసం చూడకుండా మీరు తింటూ ఉండండి. నాన్నమ్మ ఇక్కడే ఎక్కడో ఫోన్ పెట్టిందే. ఊర్మిళకి దొరక్కముందే ఆ ఫోన్లో ఏముందో చూసి అందులో వీడియోని డిలీట్ చేసేయాలి. ఎంత వార్నింగ్ ఇచ్చినా ఊర్మిళకి ఆ ఫోన్ దొరికితే ప్రమాదమే. ఏమండి, ఈ ఫోన్ మీదా? ఏమో తెలీదండి. ఏమండి, ఈ ఫోన్ మీదా? నాది కాదండి. అక్క, ఈ ఫోన్ మీదా? కాదమ్మా, మాది కాదు. కాదా? ఏమండి, ఆ ఫోన్ నాది, తీసుకురండి. నేనిస్తా, నువ్వు వెళ్ళు. సరే. ఫోన్ ఇవ్వు. ఫోన్ నాది, కానీ ఆ వీడియో అందులో ఉండాల్సింది కాదు. ఇవ్వు ఊర్మిళ. మీరు మాత్రం ఏం చేసుకుంటారు? ఆటలు కాదు ఊర్మిళ, ఆ వీడియో ఎవరైనా చూశారో? ఫోన్ దొరికిందా? ఇందాకేదో వీడియో చూపిస్తానన్నావు, ఇప్పుడు చూపించరా? ఏ వీడియో బామ్మగారు?
ఇందాక అంత హడావిడి చేసి ఇప్పుడు ఏ వీడియో అని అడుగుతావేంటి? చూపించు. మీరు మరీ అంతలా అడుగుతున్నారంటే చూపించు. ఆ వాలి వీడియోనే కదా. ఇప్పుడు నువ్వు చూపించావనుకో, ఖచ్చితంగా నేను నా నోరు విప్పుతా. వాలి వీడియోనా? ఏది చూపించు. అమ్మా, జైల్లో గుడ్డు పెట్టలేదని వార్డెన్ని కొట్టాడంటమ్మా, న్యూస్లో వేశారు. అదే ఇందాకటి నుంచి చూపించాలనుకుంటుంది. ఆ వెదోమోహం ఇప్పుడేం చూస్తారులే కానీ ఇలా ఇవ్వమ్మా. నా ఫోన్ ఇందులో నాకు కావాల్సిన నెంబర్లు ఉన్నాయి, తీసుకున్న తర్వాత ఇస్తా. ఆ ఫోన్ లాక్ చేసుంది. ఏమీ చేయలేరు. అవునా? ఒకసారి వెళ్ళారా? చివరికి నీ మొహం నాకు ఇలా ఉపయోగపడింది. ఏ లక్కీ, లక్కీ! ఛ! ఈరోజు ఊర్మిళ కంటపడింది. రేపు ఇంకెవరైనా చూస్తే ఈ విషయం గురించి దేవాంష్తో వెంటనే మాట్లాడాలి. ముందు దీన్ని డిలీట్ చేసేయాలి. ఆ మాట ఏదో చెప్పేస్తే ఇప్పుడే తినేస్తా. నా శబదం నెరవేరడం కోసమే ఈ వ్రతం చేస్తున్నా. ఇది మధ్యలో ముగించాలంటే ఆ దేవుడు ఈ దేవతో కరుణించాల్సింది. దేవాంశ్ బాబు, ఎవరు మిమ్మల్ని కలవడానికి వచ్చారు?